ఇక రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్న బీజేపీ 20 నెలలుగా తాత్కాలిక అధ్యక్షునితోటే వెల్లదీస్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పాత మాటే. జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన. తాజాగా స్థానిక ఎన్నికల నాటికి అంటూ వ్యాఖ్య. అధిష్టానం లైట్ తీసుకుంటుందా, ఏకాభిప్రాయం కుదరట్లేదా? దాదాపుగా 40% జిల్లాల్లోనూ అధ్యక్షులు కరువు. ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, నిరసనలు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష పాత్రలో విఫలం. నిరసన కార్యక్రమాల్లోనూ వెనుకబాటు పట్టించుకొని నేతలు. ఇది ఇక స్థానిక సంస్థలకు స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడి నియామకం జరగబోతున్నది అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చింది. ఈ ముచ్చట సంవత్సర కాలంగా అధ్యక్షుని పెండింగ్ ఉంటూనే ఉన్నది. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామంటున్నారు. ఇక మరి బిజీ షెడ్యూల్ వల్లనే ఈ ఎంపిక ఆలస్యం అవుతుందని చెప్పుకుంటూ వస్తాడు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నది. ఇప్పుడు అధ్యక్షుడిని మారుస్తే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నదనేటువంటిది ఓ సర్వేలో వాళ్ళకు తెలిసిందట. అందుకే ఇప్పుడు ఎవరిని పెట్టద్దు, పార్టీ లోపల ఉన్నది 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడం లోపల రాష్ట్రం లోపల ఎమ్మెల్యేలు విఫలమవుతూ ఉన్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎంపీలు కూడా విఫలమవుతూ ఉన్నారు. ఈ సమయం లోపల కేంద్రం నుంచి అంటే ఈ సమయం లోపల కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తే నిరసనలు, అదేవిధంగా జిల్లాల లోపల జిల్లా అధ్యక్ష పదవుల లోపల కొత్త వారిని నియమిస్తే ఎక్కడికక్కడ నిరసనలు. ఇవన్నీ బీజేపీ పార్టీకి ఇప్పుడు తలకాయ నొప్పిగా మారినాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ కూడా ఏది మన ఆల్ఫోర్స్ క్యాండిడేట్కి ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు అంజిరెడ్డికి ఇచ్చారు. ఇట్లా అంటే కొన్ని మార్పులు ప్రజల లోపల ఉన్నటువంటి ఇప్పుడు బీసీ మూవ్మెంట్ నడుస్తూ ఉన్నది. బీసీకి ఇచ్చినుంటే బాగుండు అనేది పార్టీ లోపల చర్చ జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ లోపల. ఇది పార్టీ లోపల ఇదొక నిప్పురవ్వలాగా మారి ఇబ్బంది కలగకముందే పార్టీ కొన్ని నిర్ణయాలు, కొంతమంది వ్యక్తుల నియామకం లోపల సరైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుండేదని చెప్పేసి సగటు కార్యకర్తల అభిప్రాయం అయితే ఉన్నది. మొత్తంగా రాష్ట్రంలో కాషాయ పార్టీ అధ్యక్షుడి నియామకం పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతూ ఉన్నది. అదిగో ఇదిగో అని చెప్పేసి క్యాడర్ను రాష్ట్ర అధినాయకత్వం మభ్యపెడుతూ వస్తూ ఉన్నది. పార్టీ సంస్థాగత ఎన్నికల లోపల భాగంగా ముందుగా గత డిసెంబర్, ఆ తర్వాత గత ఏడాది సంక్రాంతి పండుగ వరకు కొత్త బీజేపీ చీఫ్ వస్తారని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగినా కేంద్రంలోని బీజేపీ అధిష్టానం నుంచి ఎట్లాంటి స్పష్టత లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లీడర్ మధ్య కూడా కిషన్ రెడ్డి అంటే కొద్దిమందికి నచ్చదు, బండి సంజయ్ అంటే కొద్దిమందికి నచ్చదు, ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే కొద్దిమందికి నచ్చదు, ఎమ్మెల్సీ రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు అయితే కొద్దిమందికి నచ్చదు, రఘునందన్ రావు నచ్చదు, అరవింద్ నచ్చదు, వాళ్ళ దాంట్లో వాళ్ళకే నచ్చదు, చాలా మంది జనాలకు నచ్చదు. వీళ్ళంటే ఉన్న 8 మంది 16 మంది మధ్యలో సఖ్యత లేకపోవడం, ఇది బీజేపీ పార్టీకి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. రాష్ట్రం లోపల అధికారాన్ని కైవసం చేసుకోవాలి వచ్చే ఎన్నికల నాటికి అనుకునేటువంటి బీజేపీకి ఫస్ట్ ఆ పార్టీ లోపల సఖ్యత కొరవడింది. ఆ పార్టీ లోపల ఈ లుకలుకలన్నీ సరి చేసుకుంటే తప్ప ఆ పార్టీ రాష్ట్రం లోపలికి అధికారంలోకి వచ్చేటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్ర లోపల వాళ్ళు విఫలమైతేనే ఉన్నారు. ఈ అనౌన్స్మెంటే కారణమా? 2 రైళ్ల పేర్లు ఒకేలా ఉండడంతో ప్రయాణికుల్లో గందరగోళం. విచారణకు ఆదేశించిన కేంద్రం. ఢిల్లీ తొక్కిసలాటలో 18కి చేరిన మృతుల సంఖ్య. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనకు ట్రైన్ అనౌన్స్మెంట్ కారణం కావచ్చని పోలీసులు చెప్తున్నారు. మహాకుంభమేళాకు వెళ్లేందుకు 2 ప్లాట్ఫామ్స్ మీద వేల సంఖ్యలో ప్రజలు ఎదురు చూస్తుండగా 2 రైళ్ల పేర్లు ఒకేలా ఉండడంతో అనౌన్స్మెంట్ విని గందరగోళానికి గురై ప్రయాణికులు ఎగబడినట్టు పోలీసులు నిర్ధారించారు. దాంట్లో మృతుల సంఖ్య 18కి చేరింది. మృతుల్లో 14 మంది మహిళలే ఉండగా మరో 15 మందికి గాయాలైనాయి. ఇది మహాకుంభమేళాకి గతం లోపల ఇట్లాంటి రైల్వే సంఘటనలు జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి తొక్కిసలాట జరిగినప్పుడు వెంటనే రైల్వే శాఖ మంత్రి పదవికి రిజైన్ చేసిండు. అప్పుడున్నటువంటి ప్రధాని నెహ్రూ వెంటనే దాన్ని ఆమోదించిండు. కానీ ఇప్పుడు ఈ రైల్వే ఇంత అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉన్నాక రైల్వే లోపల విపరీతమైనటువంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. జనాలు విపరీతంగా చచ్చిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏం పట్టనట్టు, మాకేం సంబంధం లేనట్టు
చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతారు, మేము చేసేది మేము చేస్తామన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు బీజేపీ కేంద్ర మంత్రి. రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు. అయినా ఇవేం పట్టున్నట్టుగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూనే ఉన్నారు, జనాలను ఇట్లా చంపుకుంటూనే పోతూ ఉన్నారు. నిప్పంటించి ముక్కలుగా నరికి సంగారెడ్డిలో లారీ డ్రైవర్ దారుణ హత్య, మైనర్తో ప్రేమ వ్యవహారమే కారణం, పెళ్లి పేరుతో పిలిపించి బాలిక తండ్రి ఘాతకం, మృతుడికి ఇదివరకే భార్య 2 పిల్లలు, అల్లుడిని మార్చిన అత్తింటోళ్ళు, 2 వారాల క్రితం పెట్రోల్ పోసి నిప్పంటించి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన గౌతమ్. 850 కోట్ల టోకరా, ఫాల్కన్ క్యాపిటల్ భారీ స్కామ్, అధిక ఆదాయం ఆశ చూపి ప్రజల నుంచి డబ్బుల వసూళ్లు, సైబరాబాద్ పరిధిలో ఘటన, బిజినెస్ హెడ్ పవన్ డైరెక్టర్ కావ్య అరెస్టు. ఏం లేదు, ఇక ఇది ఎక్కువ వడ్డీలు వస్తాయి అని చెప్పేసి ఆశ చూపెట్టి జనాల్ని ఈ చైన్ సిస్టమ్ తోటి ఒకరి నుంచి ఒకరిని జైన్ చేసి మొత్తం ఒకటేసారి ప్లేట్ తిప్పేస్తారు. ఏసీ గదుల నుంచి బయటకు రావాలి, ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవహార శైలి మారాలి, ఫీల్డ్కు వెళ్ళాలని పదే చెప్తున్నాం, ట్రైనింగ్లోనే కొందరు సెటిల్మెంట్లు స్టార్ట్ చేస్తున్నారు, శంకరన్, శేషన్, మన్మోహన్ను ఆదర్శంగా తీసుకోవాలి, రాజకీయ నేతలతో కలిసి తప్పులకు ఆఫీసర్ల ప్రోత్సాహం, చట్టాలను అమలు చేయాల్సింది అధికారులే, వ్యవస్థ ఎటుపోతుందో నాలో అసంతృప్తి సీఎం రేవంత్, మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ కర్మయోగి పుస్తకావిష్కరణ. ఓడిన వారికి ఎమ్మెల్సీగా నో ఛాన్స్ తేల్చి చెప్పిన పార్టీ అధిష్టానం, వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటాలోని 5 సీట్లు ఖాళీ, యువతకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచన, మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్. ఇది అసలు ఏసీ గదుల నుంచి ఆఫీసర్లను బయటికి రావాలి, జనాల లోపలికి తిరగాలి అని చెప్పి అనడానికి ఒక ముఖ్యమంత్రికి ఎంత గట్స్ ఉండాలి. ఒక ఐఏఎస్లను జనాల లోపలికి వెళ్ళండి, ఐఏఎస్లు చూసినాం గత ప్రభుత్వం లోపల అధికారులు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కొమ్ము కాసి వాళ్లకు 1000 కోట్ల ఎకరాల భూములను దారదత్తం చేశారు. మొత్తం దోస్తాను చేసినటువంటి ఐఏఎస్లు ఉన్నారు గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎంపీలతోటి మంత్రులతోటి. ఇక్కడ అధికారులు శంకరన్, శేషన్, మన్మోహన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళ జీవితం లోపల ఎంత నిజాయితీగా బతికిర్రో ఓ ఐఏఎస్లు వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్తా ఉన్నాడు. చట్టాలను అమలు చేయాల్సింది అధికారులే. మరి అట్లాంటి అధికారులు చట్టాలను చేతుల లోపల తీసుకొని ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఎట్లా భూములను దారాదత్తం చేసిర్రో ఒకసారి కళ్ళకు కట్టినట్టు చెప్పిండు. ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవహార శైలి ఆలోచన విధానంలో మార్పు రావాలని రేవంత్ రెడ్డి అన్నాడు. కొందరు ఏసీ గదుల్లోంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఫీల్డ్కు వెళ్ళాలని తాను పదే చెప్తున్నానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఆదేశాలు ఇచ్చారన్నారు. కలెక్టర్లు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యేవారని ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. కొద్దిమంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మంత్రులకు ముఖ్యమంత్రికి కాళ్లకు దండాలు పెట్టిన కలెక్టర్లను చూసినాం. ఇప్పుడు భువనగిరి కలెక్టర్ హనుమంతు పొద్దున్నే 5 గంటలకు ఒక కొత్త కార్యక్రమంతో పొద్దున్న 5 గంటలకు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళకు పాఠశాలకు కావాల్సినటువంటి సామాగ్రి, స్కూల్ ప్యాడు, ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాళ్ళను వేకప్ అనేటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ తోటి పిల్లలను లేపి ఎగ్జామ్ ప్యాడ్లు ఇచ్చి వాళ్ళకి చైర్లు ఇచ్చి వాళ్ళకు బుక్స్ కొనిచ్చి వాళ్ళ పెన్సిల్ గిట్లా కొనిచ్చి ప్రజల లోపలికి వెళ్తున్నాడు రాజు హనుమంత్. అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి ఒక కలెక్టర్ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, నేలపైన కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లోపల. గత ప్రభుత్వం లోపల దండాలు పెట్టినటువంటి కలెక్టర్లను చూసినాం. మొత్తంగా రేవంత్ రెడ్డి మిగతా కలెక్టర్లందరినీ కూడా ఫీల్డ్కి వెళ్ళాలి, గ్రామాల లోపలికి వెళ్ళాలి, ప్రజల లోపల తిరగాలి, ఏసీ గదుల్ని వదిలేయాలని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గట్స్కి మనం మెచ్చుకోవాల్సిందే. అధికారులను పరుగులు పెట్టించాలి అనేటువంటి ఆలోచనతోటి చెప్పినటువంటి మాట. ఇకపోతే ఓడిన వాళ్ళకి ఎమ్మెల్సీగా నో ఛాన్స్ అంటే ఈ లెక్కన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీగా మళ్ళొక అవకాశం ఇయ్యరని స్పష్టం చేసినట్టే. అదేవిధంగా అద్దంకి దయాకర్కు ఈ ఎమ్మెల్యేల కోటా లోపల ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉన్నది. ఇది ముచ్చట. ఇక అమెరికా నుంచి మరో 112 మంది ఇండియాకు చేరుకున్న అక్రమ వలసదారులు
అమృత్సర్లో దిగిన యుఎస్ మిలిటరీ ఫ్లైట్ మూడో బ్యాచ్లో 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్ వాసులు. రెండో బ్యాచ్ అక్రమ వలసదారుల చేతులకు బేడీలు, కాళ్లకు ఇనుప గొలుసులు. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం, ఓటింగ్ పెంచేందుకు యుఎస్ నుంచి $21 మిలియన్. ఇకపై ఈ ఫండ్స్ను నిలిపేస్తున్నట్టుగా ఎలన్ మస్క్ ప్రకటన. కులగణన రీసర్వే షురు, ప్రభుత్వం విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తున్న అధికారులు. బీసీ కమిషన్ పలు ప్రాంతాలు సందర్శన. తెలంగాణలో మళ్ళొకసారి కులగణన సర్వే చేపట్టి బీసీలకు దక్కాల్సినటువంటి అంటే ఏ వర్గాలకు దక్కాల్సినటువంటి వాటా గురించి కులగణన సర్వే జరుగుతూ ఉన్నది. దీని ఆధారంగానే రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు పోతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ కులగణన తప్పుల తడకగా ఉన్నదని చెప్పేసి ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులతోటి మళ్ళా కొద్దిమంది దాదాపుగా 3 లక్షల మంది ఈ కులగణన సర్వే లోపల పాల్గొనలేదు. కాబట్టి వాళ్లకు రావాల్సినటువంటి వాటా గురించి ఆలోచన చేసి వాళ్ళ కోసం మళ్ళీ రీసర్వే చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఒకటే రోజు సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టి చేతులు దులిపేసుకున్నది గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మళ్ళీ కులగణన రీసర్వే చేస్తూ ఉన్నారు. ఏదైతే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళకు దక్కాల్సిన వాటా గురించి కులగణన సర్వే చేపట్టి వాళ్ళకు అందేటువంటి ఫలాల గురించి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా కులగణన ప్రకారమే ఆయా వర్గాలకు వాటాలు దక్కుతాయి, రిజర్వేషన్లు దక్కుతాయి అని చెప్తా ఉన్నారు. ఇదే తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది. కేంద్రానికి పంపితే ఇప్పటి వరకు దానికి దిక్కు లేదు. కేంద్రం కులగణన చేపట్టాలని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కులగణన చేయడానికి మోడీ ప్రభుత్వం వెనుకాడుతూ ఉన్నది. వాళ్ళకు కావాల్సింది కార్పొరేట్లకు కొమ్ముగాయడమే, నిమ్న వర్గాలకు, కింది స్థాయి వర్గాలకు ఫలాలు అందించాలనేటువంటి ఆలోచన మోడీ ప్రభుత్వానికి లేదనేది స్పష్టమవుతూ ఉన్నది. 3 కిలోమీటర్లకు ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్, 2030 నాటికి 6000 పాయింట్లు టార్గెట్గా పెట్టుకున్న టీజీ రెడ్కో. 50 గజాల స్థలం ఉండి ఆసక్తి ఉంటే చేయూత. ప్రస్తుతం రాష్ట్రంలో 870 స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఈవీ వెహికల్స్ సంఖ్య 1.26 లక్షలు. విద్యుత్ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని టీజీ రెడ్కో భావిస్తూ ఉన్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఈవీ స్టేషన్ పాయింట్ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెడ్కో, ప్రైవేట్వి కలుపుకొని కేవలం 870 వరకు మాత్రమే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నట్లుగా తెలిపింది. 2030 నాటికి వీటి సంఖ్యను 6000 వరకు పెంచాలని టీజీ రెడ్కో టార్గెట్ పెట్టుకున్నది. రాజధాని హైదరాబాద్తో పాటుగా ముఖ్యమైన పట్టణాల్లో కాలుష్యం భారీగా పెరుగుతున్నందున వాహన కాలుష్యం తగ్గించేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా రానున్న రోజుల లోపల ఈవీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్సే మన రోడ్ల మీద దర్శనం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాలుష్యానికి ఈ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ నుంచి పొల్యూషన్ ఎక్కువైతా ఉన్నది. మరొక ఢిల్లీ కాకముందుకే హైదరాబాద్ జాగ్రత్త పడతా ఉన్నది. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువగా ప్రోత్సహించినట్లయితే ఇక్కడ కాలుష్యం అనేది తగ్గుతుంది. న్యూక్లియర్ వెపన్స్ ఖర్చు తగ్గించేందుకు రెడీ, అందుకు రష్యా, చైనాలతో డీల్కు సిద్ధం. దీనివల్ల 3 దేశాల రక్షణ బడ్జెట్ సగానికి తగ్గుతుందంటూ ట్రంప్. 48 మంది దుర్మరణం. ఆఫ్రికాలోని వెస్ట్ మాలి బంగారు గనిలో ఘోర ప్రమాదం, కొండ చర్యలు విరిగిపడడంతో ఈ దుర్ఘటన. ఇకపోతే ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్. వచ్చే నెల 22 నుంచి 18వ సీజన్ షురు. 23న సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ ఉండబోతా ఉన్నది. మొత్తంగా 65 రోజులు 74 మ్యాచ్లు. ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. 18వ సీజన్ పూర్తి స్థాయి షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. వచ్చే నెల 22 నుంచి మే 25 వరకు కొనసాగనున్నది. 23వ తేదీన హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరగబోతా ఉన్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ 18వ సీజన్ కూడా వచ్చేసింది. హైదరాబాద్ మ్యాచ్ 23వ తారీఖున హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ఉండబోతా ఉన్నది. మొత్తంగా సమ్మర్ అనేది ఐపీఎల్ తోటి ఎప్పటికీ గడుస్తూ ఉంటుంది. మళ్ళీ షురు అయిపోయింది. వచ్చే నెల 22 నుంచి మే 25 వరకు ఈ సీజను ఉండబోతా ఉన్నది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.